హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హ్యాండ్మేడ్ వడ్డానం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడ్డానం చేయడానికి నేను హాఫ్ పట్టులో క్లాత్ తీసుకున్నాను. నాకు మీటర్ వచ్చి 90 రూపీస్ పడింది. పొడవు వచ్చి 17 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు 4 ఇంచెస్ తీసుకోవాలి. వడ్డానం స్టిఫ్గా ఉండడానికి నేను లోపల బక్రం క్లాత్ పెడుతున్నాను. అది పొడవు వచ్చి 17 ఇంచెస్, వెడల్పు వచ్చి 1.5. లాస్ట్కి బక్రం క్లాత్ పెడుతున్నాను కదా, అంత వస్తుంది వడ్డానం. లాస్ట్లో ఇట్లా వీ షేప్లో కట్ చేసుకుంటున్నాను. నేను పెన్సిల్తో మార్క్ చేశాను కదా, అట్లాగా వడ్డానం కట్టడానికి ఇట్లా డోరీస్ యూస్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్లాత్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేయాలి. చూడండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్కి హ్యాంగింగ్స్ కూడా నేను క్లాత్తోనే పెట్టేశాను. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసినాక కూడా మీరు ఒకసారి ఐరన్ చేస్తే మీకు స్టిచ్చింగ్కి మంచిగా ఉంటుంది, నీట్గా వస్తుంది. సార్ నీట్గా ఐరన్ చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ ఉంది కదా, అటు సైడ్ కూడా నీట్గా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సైడ్ కూడా స్టిచ్ చేశాక మళ్ళీ ఒకసారి రౌండ్గా మొత్తం స్టిచ్ చేసుకోండి. అప్పుడు చూడడానికి మంచిగా అనిపిస్తుంది. చూడండి, నేను స్టిచ్ చేశాను, ఎలా ఉందో చూడండి. మనం ఫస్ట్ టైం కొంచెం నిదానంగానే చేయాలి, తర్వాత అలవాటు అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా 17 ఇంచెస్ వస్తుంది. మిడిల్లో ఒక ఫ్లవర్ వేద్దామని ఇట్లా మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు నచ్చిన మోడల్ చేసుకోవచ్చు. బేస్ ఇలా స్టిచ్ చేసుకొని ఇంకా మీ ఇష్టం, ఏదైనా మోడల్ చేసుకోవచ్చు. దగ్గర ఏ క్లాత్ అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని ఏం లేదు, కాకపోతే గోల్డ్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది. నేను గోల్డ్ క్లాత్ తీసుకున్నాను. ఐ షేప్వి గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా, నేను అవి యూస్ చేస్తున్నాను. ఇవి 6K ఐ షేప్ కుందన్స్. B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా ఒక రౌండ్ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను కదా అలాగా సెకండ్ రౌండ్ వేసుకోవాలి. అప్పుడు 3D ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఆల్రెడీ సేమ్ ఇదే మోడల్లో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అది OHP షీట్తో చేశాను. ఈ క్లాత్ యూజ్ చేస్తున్నాను. మిడిల్లో మళ్ళీ గ్లూ అప్లై చేసి జిర్కోన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి పెడుతున్నాను. ఒక 3-4 పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, క్లాత్ కొంచెం వైట్గా అనిపిస్తుంది, కాకపోతే ఇది షైనింగ్ అవుతుంది. ఇట్లా కొంచెం సైడ్కి తిప్పితే గోల్డ్ లాగా అనిపిస్తుంది. లాస్ట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. B7000 గ్లూ అప్లై చేసి జర్దోజీ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, అది యూజ్ చేస్తున్నాను. జర్దోజీ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ గ్లూ అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేయాలి. తర్వాత జర్దోజీని పెట్టుకోవాలి. అప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తిరుగుతుంది. వెంటనే పెడితే అది స్ట్రైట్గా అయిపోతుంది, ఉండదు. నేను OHP షీట్తో చేశాను కదా, అది చిన్న పాప కోసం చేశాను. అది చూసి నాకు తెలిసిన ఒక అక్క ఇట్లా అడిగింది, అందుకనే ఈ మోడల్ చేస్తున్నాను. మళ్ళీ ఇది సెకండ్ వడ్డానం క్లాత్తో చేయడం. సేమ్ ఇదే మోడల్ వేరే వాళ్ళు అడిగి తీసుకున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పెడుతున్నాను కదా, ఇవి గోల్డ్వి. వాటి పేరు నాకు తెలియదు, కానీ నేను బయట షాప్లో తీసుకున్నాను. నాకు పేరు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. నేను వేరే మోడల్స్ ఏమన్నా కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నా ఛానల్లో జ్యువెలరీ మీకు ఏమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మేక్ చేసి ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను. మీరు అందులోకి వెళ్ళి క్యాటలాగ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రైజెస్ కూడా. మీకు ఓకే అంటే నాకు ఆర్డర్ చేయండి. లేదు మీకు కావాలంటే వీడియోస్ చూసి మీరు ఇంట్లోనే కూర్చొని మేక్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఎక్కడ పర్చేస్ చేశాను అవి కూడా మెన్షన్ చేస్తున్నాను మ్యాక్సిమము. ఇప్పుడు మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసుకొని జిర్కోన్ స్టోన్స్ ఉంటాయి కదా వైట్వి, అవి పెట్టుకోవాలి. మ్యాక్సిమం వీటికి B7000 గ్లూ అప్లై చేయడమే బెటర్ మామూలు నార్మల్ గ్లూ కన్నా. B7000 గ్లూ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ అమెజాన్లో తీసుకున్నాను, తర్వాత సెకండ్ వన్ వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను. దానికి ఒక 30-40 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మీరు వేరే కుందన్స్ కూడా ఆర్డర్ చేసుకుంటే ఇన్స్టా పేజ్లోనే ఆర్డర్ చేసుకోండి. ఈ గ్లూ స్టిక్ పెన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. చూసారు కదా, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇట్లనే సైడ్కి కూడా వేరే స్టోన్స్ పెట్టుకోవాలి, కలర్ స్టోన్స్ 2 సైడ్స్ అట్లానే పెట్టుకోవాలి. ఏమి ఇలానే చేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేశాను. ఇందాక రౌండ్వి గోల్డ్ కలర్వి పెట్టాను కదా, ఇప్పుడు సేమ్ అలానే మొత్తానికి పెట్టుకొని జిర్కోన్ స్టోన్ పెట్టుకోవాలి. చాలామంది OHP షీట్స్ గురించి అడుగుతున్నారు. నేను కూడా అవి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నార్మల్గా అయితే బుక్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను తీసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక షీట్ వచ్చి 4 రూపీస్ పడింది. మీ దగ్గర అవి అవైలబుల్గా లేకపోతే బక్రం క్లాత్ యూస్ చేయొచ్చు. బక్రం క్లాత్ ఏ స్టిచ్చింగ్ షాప్లో అడిగినా కానీ ఇస్తారు. లేదంటే మనకి ఏదైనా పార్సిల్స్ అట్లాగా
వచ్చినప్పుడు పైన ప్లాస్టిక్ షీట్స్ వస్తాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. మన దగ్గర లేవు అని అనుకోవడం కన్నా ఉన్న వాటితో ఎలా చేయాలా అని చూసుకోవాలి. నేను స్టార్టింగ్లో ఓహెచ్పి షీట్ ఏం యూజ్ చేయలేదు. ఇట్లా ఇంట్లో ఏదైనా పార్సిల్స్ వచ్చినప్పుడు వాటితో, లేదంటే బక్రం క్లాత్తో అట్లానే యూజ్ చేసేదాన్ని. రీసెంట్గానే నేను ఓహెచ్పి షీట్ యూజ్ చేస్తుంది. ఈ స్టిక్ పెన్ కూడా అంతే, రీసెంట్గానే తీసుకున్నాను. అంతకుముందు అంతా నార్మల్ చేత్తోనో లేకపోతే క్యాండిల్ ఉంటుంది కదా, దాంతో యూజ్ చేసేదాన్ని. కాకపోతే దీంతో కొంచెం పని తొందరగా అయిపోతుంది. జిర్కోన్ స్టోన్స్ మీ ఇష్టము, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే వైట్ అయితే చూడడానికి మంచిగా ఉంటుంది. నేను అన్నిటికీ వైటే పెట్టాను. కిందకి వడ్డానికి కిందకి వేలాడితే మంచిగా ఉంటుందని ఇట్లా బాల్ చైన్ ప్లస్ స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. బాల్ చైన్ని ఇట్లా వైట్ పూసలోకి ఇట్లా స్టిక్ చేసుకోవాలి B7000 గ్లూతోనే. అది అసలు ఊడిపోవు, స్టిఫ్గానే గట్టిగానే ఉంటుంది. ఇట్లా కొంచెం లోపలికే పెట్టాలి బాల్ చైన్ని. ఇది మీరు ఫస్ట్ కట్ చేసుకోండి. ఫస్ట్ పొడవుగా, తర్వాత కొంచెం తగ్గించి అట్లా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కట్ చేసుకున్నాక తర్వాత ఇట్లా పూసలకి స్టిక్ చేసుకోండి. అప్పుడు మంచిగా ఉంటుంది ఫినిషింగ్. అయితే ఆ బాల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కౌంట్ చేసుకుంటాను. ఎన్ని బాల్స్ ఉన్నాయా దాన్ని బట్టి 2 అట్లాగా తగ్గించుకుంటూ అట్లా వస్తాను. మీ ఇష్టం, మీకు ఎట్లాగా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో అట్లా చేసుకోండి. నేను నా ఐడియా చెప్పాను అంతే. ఆ స్టోన్స్ అయినా అంతే, ఎన్ని స్టోన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని ఒక్కొక్కటి డిక్రీజ్ చేసుకుంటూ కట్ చేసుకుంటాను. నాకు అలానే తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది కదా, ఇట్లా పక్కన పెట్టుకొని చూసుకోవడం కన్నా ఒక్కొక్కటి సైజ్ తగ్గించుకుంటూ కట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇలాగే మొత్తము పెట్టుకోవాలి. మిడిల్లో మాత్రమే ఇట్లా పెట్టాను. మీ ఇష్టం, మొత్తం కావాలంటే మొత్తం పెట్టుకోవచ్చు. ఇది చూడడానికి ఏదో తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ నాకు చాలా టైం పట్టింది. కానీ లాస్ట్లో ఫినిషింగ్ చూసినాక చాలా మంచిగా అనిపించింది. ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి ఇంకొకటి నాకు ఆర్డర్ ఇచ్చారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం నిదానంగా స్లోగానే చేసుకోవాలి. అలవాటు అయిపోవాలి కదా, తర్వాత కొంచెం స్పీడ్ వస్తుంది మనం చేసే కొద్దీ. B7000 గ్లూ కొంచెం తొందరగా ఆరిపోతుంది. దాన్ని బట్టి మనం చూసుకొని నిదానంగా పెట్టుకొని అట్లా స్టిక్ చేసుకోండి. ప్లస్ ఇది తీగలుగా ఫామ్ అవుతూ ఉంటుంది, చూసుకొని మీరు స్టిక్ చేసుకోండి. ఇది మొత్తం అయిపోయింది, చూసారు కదా, చాలా మంచిగా ఉంది కదా. ఇప్పుడు మనం బోర్డర్స్ మొత్తం స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ ఇన్స్టాగ్రామ్లో మీటర్ 15 రూపాయలు అట్లా ఉంది. కలర్స్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది, ప్లస్ సైజుని బట్టి కూడా చేంజ్ అవుతుంది. నేనైతే బేగం బజార్కి వెళ్ళినప్పుడు మొత్తం టోటల్ బంచ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. నాకు అది చాలా రోజులు వచ్చింది. నిజంగా అట్లా తీసుకోవడమే చాలా బెటర్, ఇట్లా మీటర్ లెక్క తీసుకోవడం కన్నా. బయట ఫ్యాన్సీ స్టోర్లో అడిగితే మీటర్ 30 రూపీస్ చెప్పారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటేనే అట్లాగా తెచ్చుకోవాలి. ఓన్లీ బాల్ చైన్, స్టోన్ చైన్ అట్లాంటివి బల్క్లో తెచ్చుకుంటాను. ఎందుకంటే పదే మనం అట్లా సిటీలకి వెళ్ళాం కదా, అందుకని ఒకసారి తెచ్చుకుంటే అవి చాలా రోజులు వస్తాయి. ఇలాంటివి మీకు కూడా యూజ్ అవుతావనే చెప్తున్నాను. ఎందుకంటే కొంచెమన్నా మిగులుతాయి కదా మనీ అని చెప్పి అట్లా చెప్తున్నాను. కానీ మనం ఇక్కడ మీటర్ 30 రూపీస్ పెట్టుకుంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది, మనం ఏది చేసుకోవాలన్నా కానీ. చూసారు కదా, మొత్తం ఇట్లా స్టోన్ చైన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పార్ట్ మొత్తం షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకుందాము. గమ్మక్లో యూజ్ చేస్తారు కదా అవి, నేను ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేస్తున్నాను ఇవి స్టిక్ చేయడానికి. క్లాత్కి ఫ్యాబ్రిక్ గ్లూ అంటించి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా వేసుకోండి. మ్యాక్సిమం మొత్తం కవర్ అవ్వాలి. కొంచెం టైం పట్టినా నిదానంగా అయినా కానీ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ మొత్తం గ్లూ స్టిక్ అయినాక చాలా నీట్గా అనిపిస్తుంది. ఇవి మీకు ఏ షాప్లో అయినా దొరుకుతాయి. ఇప్పుడు అన్ని షాప్లో మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటున్నాయి. ఇవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే తెప్పించుకున్నాను. ఇవి 10 grams వచ్చి 8 రూపీస్ అట్లా తీసుకున్నారు. బయట షాప్లో కూడా అంతే, మా అయితే 10 రూపీస్ అట్లా తీసుకుంటారు. గ్లూ మొత్తం ఆరిపోయినాక ఇవి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి 1-2 రాలుతూ ఉంటాయి. ఏం కాదు రాలినా కానీ, ఎందుకంటే మనం ప్రతిదీ ఒక్కొక్కటి ఏమీ స్టిక్ చేయట్లేదు కదా, ఇట్లా మొత్తం వేస్తున్నాం కదా, 1-2 ఊడుతూ ఉంటాయి. అట్లా ఏం కాదు. ఫస్ట్ రాలేవి ఫస్టే రాలుతాయి, తర్వాత ఇంకేమీ ఊడిపోవు, మంచిగానే స్టిక్ అవుతాయి మిగిలినవి. ఒకేసారి అప్లై చేయొద్దు గ్లూని, ఇట్లా కొంచెం అప్లై చేసుకుంటూ షుగర్ బీడ్స్ని వేసుకోండి. ఎందుకంటే మొత్తం ఒకటేసారి అప్లై చేస్తే లాస్ట్కి వెళ్ళేసరికి గ్లూ గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు స్టిక్ అవ్వవు కదా, అందుకని కొంచెం వేసుకుంటూ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంక బయట అస్సలు కొనుక్కోరు. మీకు నచ్చిన మోడల్స్ ఇంట్లోనే చేసుకుంటారు. ఇప్పుడు బయట మార్కెట్‌లో 100 రూపీస్‌కి కూడా దొరుకుతున్నాయి హిప్ వెల్స్. కానీ వాటికి వీటికి కంపారిజన్ పక్కన పెడితే కానీ అర్థం కాదు. ఎంత కాదన్నా హ్యాండ్‌మేడ్‌వి హ్యాండ్‌మేడే. కొంచెం మంచిగా అనిపిస్తాయి హ్యాండ్‌మేడ్‌తో చేసినవి. ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. 25,000 కూడా రీచ్ అయిపోయాను. ఇలానే మీ అందరి సపోర్ట్ ఉండాలి అనుకుంటున్నాను. మీకు ఏదన్నా ఏదైనా జ్యువెలరీ కావాలి అన్నా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం వీడియో పెడతాను. వీడియో ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతుంది. మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కుదిరితే మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వాయిస్ ఇవ్వడానికి అన్ని వీడియోస్కి అసలు కుదరట్లేదు. అందుకే కొన్ని మెయిన్ వీడియోస్కి మాత్రమే ఇస్తున్నాను. నాకు చిన్న బాబు ఉన్నాడు, అందుకని అన్ని వీడియోస్కి వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్ని వీడియోస్కి ఇవ్వడానికి. బట్ మ్యాక్సిమం అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను, మీరు ఏ డౌట్ అడిగినా కానీ. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కుదిరితే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.